కాన్సార్ సామ్రాజ్య నేపథ్యంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. శృతి హాసన్ కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 1000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న బాలీవుడ్ లో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో ఆ మార్కును రీచ్ కాలేకపోయింది. అంతేకాకుండా డంకీ సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్ జరగడం, సలార్ కు బాలీవుడ్ లో పెద్దగా స్క్రీన్స్ ఇవ్వకపోవడం వంటివి జరగడంతో కలెక్షన్ పై కొత్త ప్రభావం పడింది. తాజాగా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సలార్ కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు నార్త్ లో టాప్ 1 లో దూసుకుపోతుంది. టాలీవుడ్ నుంచి మొదలైన ప్రభాస్ దండయాత్ర పాన్ ఇండియా దాటి హాలీవుడ్ లో అడుగుపెట్టింది. జనవరి 20 నుంచి ఓటీటీలో రన్ అవుతున్న సలార్ గ్లోబల్ ఆడియన్స్ కు దగ్గరైంది. హాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ కట్అవుట్ చూసి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సలార్ గోస్ గ్లోబల్ హ్యాష్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ కు భారత్ లో కంటే ఫారిన్ దేశాల్లోనే సబ్స్క్రైబర్స్ ఎక్కువ. దీంతో వారిలో సలార్ను చూసి బాగుందంటూ కామెంట్లు చేయడం విశేషం. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫారిన్ ఆడియన్స్ నుంచి ఊహించిన రేంజ్ లో క్రేజ్ తగ్గుతుంది. వారందరూ ఎక్స్ పేజీ ద్వారా సలార్ పై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. దీంతో హ్యాష్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన అక్కడి ప్రేక్షకులు సలార్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియన్ భాషల్లోనే వారు చూసి ఇలాంటి కామెంట్లు చేస్తే ఇక ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ప్రభాస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ నుంచి రాబోతున్న కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో కూడా విడుదల చేస్తే ప్రభాస్ హాలీవుడ్ కి దగ్గరయ్యే ఛాన్స్ ఉంది.